హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ లాగ్. ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే ఫేక్ ఫ్రెండ్ టెస్ట్ చేస్తున్నాం. ఎట్లా అంటే ఇటు నేను మణిగాడు నా బండి మీద కీర్తిమాల్కి వచ్చిన బిహెచ్ఎల్. అయితే మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి అరే బండిలో పెట్రోల్ అయిపోయిందిరా, రండి జరా టో కొడతారా అని చెప్పి ఫోన్ చేస్తా. ఫస్ట్ లొల్లి అవుతుందిరా అని చెప్దాం అనుకున్నా అని అట్లా మజాక్ మసాలు చెప్పిన. అది ఇవ్వండి నమ్మడని చెప్పి బండి అయిపోయిందని చెప్తా. చూద్దాం ఎవడెవడు వస్తాడో. ఇట్లా అందరికి ఇప్పుడు మా వాళ్ళు అందరికి డైరెక్ట్ ఇప్పుడు ఫోన్ చేస్తా. ఇట్లా మణిగాన్ ఫోన్లోకి వెళ్ళి ఇప్పుడు ఫోన్ చేస్తాం. ఒక్కొక్కరికి 5-6 మందికి ఫోన్ చేస్తాము. ఎవడెవడు వస్తాడో చూద్దాం. బండ్లో అయితే పెట్రోల్ ఉంది, అట్లా చెప్దాం అసలు ఏమంటారో ఏం చేస్తారో, ఎవడెవడు వస్తాడో, ఎవడు ఫేక్ ఫ్రెండ్ ఎవడు ట్రూ ఫ్రెండ్ అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. గాయ్ చూస్తూ ఉండండి. నేను తిరిగేటోళ్ళ ఎవరు వాడు పెట్రోల్ తెస్తేనే వాడు ఫ్రెండ్ ఆరా పెట్రోల్ తేవద్దు, జస్ట్ ఇడిదాకైతే రమ్మందాం. పెట్రోల్ ఎవడు తేడు, సీదా నాకే పైసలు అడుగుతాడు. మళ్ళీ నేను తిరిగేటోళ్ళ ఎవరు నా ట్రూ ఫ్రెండ్ ఎవరు నా ఫేక్ ఫ్రెండ్ చూద్దాం. బండి అయిపోయిందని వస్తాడా రాడా చూద్దాం. కాదురా, వాడు వస్తేనే ఫ్రెండా లేదంటే ఫేక్ ఫ్రెండ్ ఇక మేము డిక్లేర్ చేసేస్తున్నాం ఇక ఫేక్ ఫ్రెండ్ అని చెప్పి. రియల్ ఫ్రెండ్ అయితేనే ఇట్లా ఇప్పుడు ఏం చెప్తామంటే మణిగానికి ఇట్లా జల్దీ ఇంటికి పోవాలి, పని ఉంది, అర్జెంట్ రా, రండి రా జల్దీ అని చెప్దాం. ఎవడు వస్తాడు ఎవడు రాడు చూద్దాం. ఫస్ట్ ఎవరికి చేద్దాం రా. సరే ఫస్ట్ విష్ణు అంజీ మాట్లాడు. మాట్లాడితే ఇక్కడ గాయస్ లైవ్ లా మొత్తం చూస్తున్నాండి. ఇంతే సౌండ్. అరే ఇడరా, అరే ఇడా ఏమంటారు కీర్తిమాల్ కాడ బండి అయిపోయిందిరా. అరే నీ అమ్మ ఈడు మణిగాడేమో మా అమ్మకి బండి ఆలరా పోవాలంటుండు. అర్థం కాలే. అరే నీ అమ్మ బండి అయిపోయింది బే. పైసలు తీసుకొస్తా. ఈడ దాకా టో కొట్టు, ఇంటికాడ పెట్టేస్తా బండి. అరే నా బండ్లు ఎప్పుడు అంత దూరం వచ్చేంత పెట్రోల్ లేదురా. అరే నీ అమ్మ ఇంటికాడ దాకా కొట్టురా, ఎక్కువద్దు. నిమ్మ తోడురా లేదురా. మా తాను అటు వైపు ఇంత కొట్టించో లేరు, పెట్రోల్ ఇంటికాడ పడేసింది. నీ అమ్మ సర్లే ఇప్పుడు వస్తావు రావా. వస్తా, పైసలు కొడితే వస్తా. పైసలు కొడితే నీ అమ్మ ఈడ దాకా ఎట్లా వస్తావురా మరి. 30 రూపాయలు పెట్రోల్ కొట్టించుకొని వస్తా. మరి నేను కొట్టిన పైసలు మళ్ళీ నువ్వు 30 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటావా. అరే దగ్గర పైసలు లేకనే రా నీకు రమ్మంటుంది. ఇంటికాడ బండి పెట్టేస్తా అని వీన్ స్కూటీ తీసుకొస్తామని. నిజంగా లేదురా నా దాంట్లో. మీకు పెట్రోల్ లేదని చెప్పినా. అమ్మ సరే ఆగి ఎవరికైనా వేరే చేస్తా. గాయస్ ఫస్ట్ అయితే ఫేక్ ఫ్రెండ్స్ స్పాట్ అయిపోయాడు. విష్ణు ఆడు వేస్ట్ తిరుగుతున్నాయి ఇంతోని. ఇంకొకని చేరా, ఆకాశం చేరా. నెక్స్ట్ ఇప్పుడు ఆకాశానికి ఈడుదా. హలో ఏడున్నావు? అరేడా కీర్తిమాల బండి అయిపోయిందిరా. నేను కటింగ్ వచ్చిన, టైం పడుతుంది. అరే నీ అమ్మ ఇప్పటిదాకా వస్తావు? అవుతుంది దాని తర్వాత నేను. మరొకడు ఉన్నాడు కదరా బే, అప్పటిదాకా రా. నీ అమ్మ అంత దూరం నుంచి వచ్చింది, ఆవు 15 నిమిషాలు. సరే సరే. అరే ఏమరా మన దోస్తులు అంతా ఇంత గలీస్తున్నారు. అరే నేను ఏమనుకున్నా తెలుసు, అసలు ఇడిదాకా వస్తారేమో ఇట్లా అది దాని అనుకున్నా. అసలు సీదా నాకు పడుంది అంటారు. అరే ఇంత గలీజ్ కావాలరా. నెక్స్ట్ ఎవరికి కిషోర్ అనక ఇక్కడి. అరే ఇడరా. సరే నీ అమ్మ నువ్వు అంతా ఉన్నావా? సరే సరే. అరే పో నువ్వు రారా పోయి వాని బండి పట్టుకొని. ఇక బండి అయిపోయింది కీర్తిమాల. అయితే ముగ్గురు ఉన్నారా ఆడా? వీళ్ళు పెట్రోల్ పట్టించుకొని పొద్దున కాలేజ్ పెట్రోల్ ఆ పెట్రోల్ తోనే వచ్చినాం. ఇది కూడా ఏడా అయిపోతే చెప్పలేం. అరే అమ్మాయి వానికి ఫోన్ చేసిన పెట్రోల్ లేదంటారు ఏమరా మీరు? అరే పొద్దున కాలేజ్ పట్టుకొచ్చిన దాంట్లోనే వచ్చింది ఇప్పుడు. అమ్మ అయితే ఇడిదాకా కూడా రానంటారు. రాలేము, లేకపోతే అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు దారిలో వాళ్ళు వస్తా అంటే వస్తాం. అరే బాబు అసలు మీతో దోస్తానా చేసి వేస్ట్ రా. సర్లే. అరే నీ అమ్మాయి ఏంద్రా ఇట్లున్నారు ఒక్కొక్కడు. చీ ప్రశాంత్ అంజయ్. అరే ఇంత గలీజ్ అనుకోలేరా. జరా పెట్రోల్ టూ కొట్టుకొని వస్తారు అనుకున్నా. మళ్ళీ ఈ నుంచి మా ఇల్లు ఎంత రోడ్ దాటే అంతనే 5 నిమిషాలు అవుతాం మా ఇంటికి. ఇటు సీదా ఫోనే లేపుతారు.
ఇప్పుడు పడుకుంటాడు వాడు. అసలు 5 నిమిషాలు అవుతుంది రికార్డింగ్, మధ్యలో ఏడా కట్ చేయలే. నీ అమ్మాయి ఫోన్ లేపట్లేడు, లేపడిగాడు. ఇంకెవడున్నాడు రా, రోహిత్ గాని చేరా. హలో, ఏడున్నావురా? ఏం చేస్తున్నావు? అరే కీర్తిమాల్ కాడ బండ అయిపోయిందిరా. నేను వివేక్ గాడు ఉన్నాం. కొంచెం టోగొట్రా. కీర్తిమాల్ కాడ ఎగ్జాక్ట్. ఏంది వస్తున్నావా లేదా? అదే నేను వస్తా ఒకసారి ఎవరికైనా చెప్పి వస్తాడు, నేను ఉంటా అటు సైడ్, ఎవరు లేరంటే వస్తాం. సరే సరే రా. అరే వీడన్నా కొంచెం ప్రశాంత్ గారు పాజిటివ్ రెస్పాండ్ ఇచ్చిండు, ఎవరు లేకపోతే వస్తారా అబ్బాయి అని చెప్పి. ఈ రోజు తిరిగేటోళ్ళు నీ అమ్మ సీదా పెట్రోల్ లేదు రామ్రా అంటారు ముఖం మీద. ఎట్లా పోతా అనుకో, ఎట్లా పోతాడో అది బి లేదు వీళ్ళకి. ఫేక్ ఫ్రెండ్స్. సరే రోహిత్ గంజీ ఒకటే పాజిటివ్ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు చూద్దాం వీడేమంటాడు రోహిత్ గారు. మళ్ళీ నో లేపుతలేడు. ఎప్పుడు వస్తాడు కాలేజ్ నుంచి? ఇప్పటికైతే అందరు ఫేక్ ఫ్రెండ్సే. ఇప్పుడు చూద్దాం. అరే నేనే వస్తున్నారా? హలో బాను, చెప్పు. ఏడున్నావు? ఇంట్లో ఏం చేస్తున్నావు రా? ఏం చేసలే, తిన్నా, జిమ్ కోదామని వాళ్ళు కాలేజ్ వచ్చినా. సరే గాని వండుకోదాం అనుకున్నా. ఈడ వివేక్ గన్ బండ అయిపోయిందిరా. నేను వివేక్ గడు ఉన్నాం కీర్తిమాల్ కాడ. అయ్యా అరే నా బండ్లో కూడా పెట్రోల్ లేదురా, మా బాబాయ్ వచ్చినాక అవుతున్నా నేను. అవునా? మా బాబాయ్ వచ్చినాక జిమ్ కోదాం అనుకున్నా. ఈడ పెట్రోల్ ఆయిల్ అయిపోయింది. బండి పట్టుకొని నేనే నించున్నాం కీర్తిమాల్ కాడ. ఫోన్ చేయలే. సరే 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 సరేరా. ఫోన్ కట్టు, మనం కట్ చేయకముందే. చీ 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 చీ, ఫోన్ ముందే కట్ చేస్తున్నాడు, మేము కట్ చేయకముందే. వీడ రమ్మంటాం అని చెప్పి. ఇంకెవడుండ్రా? ఇంకెవడు ఉన్నాడా? దీపక్ అని చెయ్యి. హలో దీపక్, ఏడున్నావు? అరే ఈడ బండ అయిపోయిందిరా వివేక్ గాంధీ కీర్తిమాల్ కాడ. రావా? చెప్పకముందు రావట్లేదురా. సరే సరే. వీడి కాదురా. ఎవడున్నాడు? మొట్టున్నాడు. ఇంకెవడు లేడు. ఇంకెవడున్నాడు రా? ఇంకెవడు లేడు. గొగ్గులు కానీ చెయ్యి టైంపాస్కి. ఎట్లా రాడు కానీ ఇంతమందికి చేసినామని చెప్పుకోనికే. అబ్బా ముద్దు పెడుతున్న ఫోటో వస్తాడో రాడు చూద్దాం. ఇంత మంచి ఫోటో పెట్టుకున్నాడు, వస్తాడో రాడు చూద్దాం. రింగ్ అవుతుంది. హలో ఏడున్నావు? అరే ఈడ బండ అయిపోయిందిరా కీర్తిమాల్ కాడ ఉన్నా. కీర్తిమాల? నేను వివేక్ గాడు. కొంచెం రాగదా? లేరా బాగా అన్నాడు. ఎవరు లేరురా, దాంట్లో పెట్రోల్ లేదంటుండు. అందుకే నీకు ఫోన్ చేసిన. ఇచ్చినాడు. అరే నా దగ్గర బండి లేదురా, నేను ఆడున్నా అంటుండు. ఏడును వస్తున్నావా? సరే సరేరా. అరే అమ్మ రెండు ఎంతమంది చేసా? 8 మందికా? 8 మందికి చేస్తే ఇద్దరు జర వస్తాం లేరా బయటకు పోయి అన్నారు.
ఇంకా చెప్పలే ప్రశాంత్ ఆడి మళ్ళీ చేయి ప్రశాంత్ అని చెయ్యి. వీడు ఇందాక అన్నాడుగా ఏమంటాడు చూద్దాం. దగ్గర పెట్టరా బి. హలో హలో ఏమైందిరా? అది చెప్తా అన్నాడు ఒక 2 నిమిషాలు. ఎవడు? క్యాల్కులేషన్ ఫోన్ చేసిన. ఆహా సరే సరే. నువ్వేం చేస్తున్నావురా? ఇన్స్టిట్యూట్ లో ఉన్నారా క్లాసు? ఇప్పుడు ఎందుకు పోయినా ఇన్స్టిట్యూట్కి? ఎప్పుడు వస్తావు మళ్ళీ? సరే సరే. ఏం రాబోయ్ ఇప్పుడు గూగుల్ అని వస్తాడా? షాప్ అరే ఇంత గలీజ్రా, రోజు తిరుగుతారు మళ్ళా వీళ్ళు. ఇంత ఇజ్జత్ ఖరాబ్ రా. అరే అరే 2-3 అని వస్తారు అనుకున్నారా? నేను బండి అయిపోయిందంటే మనం పోతాం, ఎవడన్నా బండి అయిపోయిందిరా అంటే అరే చీ 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 చీ. ఇట్లా ఈ టెస్ట్ ఇట్లా మధ్యలో చేసి మంచి పని. ఇప్పుడు ఇట్లా తెలిసిపోయింది ఎవరితో ఎట్లుండాలో. అరే ఇంత ఇక తిరిగి వేస్ట్ వీళ్ళతో అవసరం. అరే మొయ్తిగాడు ఉన్నాడు రా, మొయ్తిగాని చేయరా, మొయ్తిగాని చేయరా. మొయ్తిగా నెంబర్ ఉందా? చేసి ఇక మొయ్తిగాడు మొయ్తిగాని చేయి, మొయ్తిగాని చేయి. మర్చిపోయినా వాళ్ళు. ఇక వీడి పేరు రాకపోతే ఇక వేస్ట్ రా తిరిగి. రింగ్ అవుతుంది. ఫోన్ లేపుతారు లేపడి. నాట్ ఆన్సరింగ్. ఉమేష్ నెంబర్ ఉందా? ఉమేష్ అని చెయ్యి. అరే 10 మంది రా. అరే 10 మందికి ఇస్తున్నాం రా, ఒక్కడు రాలేడు 10 మందిరా. హలో ఉమేష్, ఏడును? బిహెచ్ఎలా? అరే ఇక్కడ కీర్తిమాల్ కాడ బండ అయిపోయిందిరా. నేను వివేక్ గడు ఉన్నాం. కీర్తిమాల్. అరే ఇదేరా చాయ్. చూడరా. హలో లొకేషన్ పంపుతున్నావు. బండ అయిపోయిందిరా. కట్ చేసేసిండు. లొకేషన్ పంపమని ఫోన్ కట్ చేసిండు. బేచల్లో ఉన్నాడు అంట వీడి పక్కన. ఎన్నో మోయితాడేమో ఫోన్ లేపుతున్నాడు. 10 మందిలా వీడొక్కడు లొకేషన్ పంపన్నాడు. ఇందా ఇట్లున్నారు మన వాళ్ళు ఒక్కొక్కడు. నీకేమనిపిస్తుందా ఇప్పుడు మన వాళ్ళ గురించి? మంచిగా అనిపిస్తుందా? వాళ్ళకి కూడా ఏదో పని ఉంటది కదరా. ఏం పని లేదు, పెట్రోల్ లేదు అంటారు అంత. ఆ కిషోరాడు ఆకాష్ రాడు అయితే కటింగ్ షాప్లో ఉన్నాం, పెట్రోల్ లేదు అన్నాడు. వీని పేరేంది, వీడు ఎవడరా? విష్ణువాడు ఏమో పెట్రోల్ లేదు అన్నాడు. బాగున్నాడు పెట్రోల్ లేదు అన్నాడు. రోహిత్ ఆడు మోహిత్ ఆడు ఫోన్ లేపలేరు. ఇంకెవడు ప్రశాంత్ ఆడేమో ఎవరినైనా పంపిస్తా అన్నాడు. హలో సరే సరే. ట్రాఫిక్ ఏడిందిరా బిహెచ్ఎల్? సరే సరే సరే. ఉమేష్ వాడు వస్తున్నా అన్నాడు. హలో హలో ఏడున్నారా? ఏం చేస్తున్నావు? పెయింటింగ్ లింగం అది బిహెచ్ఎల్ కాడ ఉన్నారా? నేను వివేక్ గాడు. బండ అయిపోయింది, పెట్రోల్ లేదు కీర్తిమాల్ కాడ. వస్తావేమనరా బై? నువ్వేం చేయాలంటే ఇప్పుడు చాలా టైం పడుతుంది రానికి. వస్తావా రావా? ½ గంట అయితే. వస్తావా రావా? అరే నేను వస్తున్నారా ఇప్పుడు? పెయింట్ పేపర్ కొడుతున్నా, బట్టలు ఏం బాగాలేవు. సరే సరే సరే. రోహితానికి పని ఉందంట. ఉమేష్ వాడు వస్తున్నా అన్నాడు. గూగుల్ ఆడు వదన్నాడుగా షాప్కి వస్తా అని. వస్తే వాడే వస్తాడు. ఎవడు? గూగుల్ ఆడు వస్తాడా? షాప్కి పోతున్నా అన్నాడు. చెప్పిండు అట్లా. మనం మళ్ళీ ఫోన్ చేయాలి అప్పట్లో పేమెంట్ కన్నా వేరే చేస్తామని. ఇప్పుడు మళ్ళీ చేయగానే షాప్ పోయినా అంటాడు అనుకుంటా. చెయ్యి ఒకసారి చూద్దాం. చేరా ఎక్స్పోజ్ చేసేదా మీకు అందరినీ? డైరెక్ట్ ఇవ్వని చెప్పకుండా డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తా ఈ వీడియో. ఇవ్వను కదా సార్, ఇంత హింట్ బియ్యా. ముద్దు పెట్టుకుంటాడు మళ్ళా. అంతే ఫోన్
ఫోన్ లేపడిగా చెప్తలేడు. స్టోరీ గాయస్ వాడు మెల్ల షాప్ అని చెప్పి ఫోన్ లేపట్లేడు ఇక గూగుల్ ఆడివి. ఉమేష్ ఆడు ఒక్కడు వస్తున్నా అన్నాడు, ఎందుకంటే ఆడివి బేచాలు ఉన్నాడు కాబట్టి, లింగంపల్లి ఉన్నాడు కాబట్టి. ఇట్లుంది అందరు ఈయన చుట్టుపక్కల ఉన్నారు. వాడు బీరంగూడలో ఉన్నాడు, ఎవడు విష్ణు ఆడు పెట్రోల్ లేదన్నాడు. కిషోర్ ఆడు ఆకాష్ ఆడు ఈ లింగంపల్లి ఉన్నారు, పెట్రోల్ లేదన్నారు. ఉమేష్ ఆడు ఒక్కడు వస్తున్నా అన్నాడు. మోహితాడు ఫోన్ లేపలేడు. బాగున్నాడు పెట్రోల్ లేదన్నాడు. ఛీ నీ అమ్మ, ఇంకా నేను అరే వస్తారేమో అనుకున్నారా బే ఫోన్ చేయగానే ఎవ్వడు వస్తలేడు. ఇంత ఇట్లుంటుంది వీళ్ళతోని తిరిగి వేస్ట్. హలో హలో మోహిత్ ఏడరా? చెప్పండి. నేను వివేక్ గారు ఈడ కీర్తిమాల్ కాడ ఉన్నాం రా, బండి అయిపోయింది. అర్థం కాలే. నేను వివేక్ గారు కీర్తిమాల్ దగ్గర ఉన్నాం, మీ బండి అయిపోయింది, పెట్రోల్ లేదు. అవునా, నాదే బండి లేదురా, నేను క్లాస్కి వచ్చిన. ఏడికి వచ్చినావు? క్లాస్ 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 ఏం క్లాస్ రో? ఇక్కడ చందనార్లో ఉంటుంది, ఇన్స్టిట్యూట్ కి వచ్చిన. సరే సరే సరేరా. ఒకళ్ళు ఎక్కడున్నా? కీర్తిమాల్. సరే ఒకళ్ళు వస్తే ఇప్పుడు జయదోడు వస్తున్నాడు, వస్తామా? సరే సరే. అలా పెట్రోల్ కాదు, టో కొడతావేమోనని. అవునా, సరే వస్తామా? ఓకే సరే సరే. హాఫ్ ఆన్సర్లు చెప్తుంది కదా. అది పెట్టాలంటే నాకు సిగ్గెత్తారు అవి వీడియో, ఇంత గలీజ్ దోస్తులు రేమని చెప్పి. ఈ అమ్మ ఈ ఉమేష్ ఆడు వస్తున్నా అన్నాడు, చూద్దాం ఆడు ఆడిపి ఎంతసేపట్లో వస్తాడు. టైం అయితే అవుతుంది చూపిరా. 5:50 అవుతుంది. ఉమేష్ ఆడు వస్తున్నా అన్నాడు లింగంపల్లిలో అని. ఎంతసేపట్లో వాడని ఎంతసేపట్లో వస్తాడో చూద్దాం. గోకురాట్ ఫోన్ చేస్తాడు. హలో ఎప్పుడా? ఏడున్నోరా? షాప్ కోతున్నా. సరే సరే. ఏమి వస్తున్నావా లేదా? అమ్మా నువ్వు ఇట్లో అన్నీ ఉంటాయా? సరే సరే. చూడు. హలో ఉమేష్. ఇగో కీర్తిమాల్ వచ్చినా లొకేషన్ వచ్చినా. ఇట్రా ఇట్రా, లోపల రా. లోపల ఇటు సైడ్ రారా, రాకేశ్వరం బ్యాక్ సైడ్. ఏడారా చాయ్ కాడు ఉన్నాడే మరి వీళ్ళు. అరే వెనకరా, అరే ఇగో వెనక కాయ ఆడున్నాడు ఆడు. ఎవరు వెనకరా? ఇడ బస్ స్టాప్ వెనక. బెటే పెట్రోల్ కాలే ఏం కాలే, వస్తావా లేదా అని ఫోన్ చేసినాం. ఎడిగిపోతున్నావు అట్లా? ఒక్కని వేడ తిరుగుతున్నావు మళ్ళా? లింగంపల్లి ఏం పని రా? ఇంట్లో ఏమనుకోవాలంటే ఇది అనుకోడానికి ఇది వస్తుంది. గాయస్ ఒక్కడు వచ్చిండు. అరే 10 మందికి వేసినాం రా, ఒక్కడిని వచ్చినావు. ఎవరు రాలేడు, పెట్రోల్ లేదంటారు. వాళ్ళు రారంట. గాయస్ ఇట్లుంటది మళ్ళా ఫ్రెండ్షిప్. ఈ అమ్మ నమ్ముకోద్దురా అరే, దోస్తులను నమ్ముకోకుండా ఇక ఇది ఒక్కటి లెసన్ నేర్చుకున్నా ఇప్పుడు నేను. ఏమంటావురా అరే? గోకులాడు ఇందాక ఉందిరా పెట్రోల్ ఉంది. గోకులాడు అయితే వాళ్ళు ఉంటారు కదా, వేరే వాళ్ళకి ఫోన్ చేయన్నాడు గోకులాడు. ఎంత తెలియాలి ఒక్కొక్కరికి, చెప్పకుండా పెట్టేస్తా అందరికి. ఇప్పుడు ఇబ్బంది తెలియకుండా ఈ వీడియో అప్లోడ్ చేసేస్తా. వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతారు డిలీట్ చేయరా అని చెప్పి. ఎంత గలీజ్ కావాలి వీళ్ళు తెలియాలి. వీళ్ళకి కావాల్సినప్పుడు అయితే మేము పోతాం, బండి కావాలన్నప్పుడు ఇస్తాము, ఇట్లా పెట్రోల్ కావాలన్నప్పుడు పోయి తీసుకొచ్చి ఇస్తాము. ఇప్పుడు తెలిసిపోయింది, అందుకే ఇవ్వడానికి వేయొద్దురా అవి, సాయం చేయొద్దు. ఇప్పుడు తెలిసింది చెయ్యొద్దు మళ్ళా. ఎందుకు చేస్తాం ఇంత గలీజ్ ఉన్నాక వీళ్ళు. మణిగాడు ఉన్నాడు కానీ మణిగాడు ఇంట్లో ఉండి నేను ఒక్కడిని ఉంటే మణిగాడు బి రాకపోతుండే. వచ్చేటప్పుడు వారా రే నవ్వుతుండే, వస్తా అని బి అంటలేడు. బండి నేను ఎందుకు రాను? బండి ఉంటే నీ అమ్మ నువ్వు 11ంటికి ఫోన్ చేస్తే పడ్డం చేరా. అరే రైట్ ఒకసారి వచ్చిండు సృజనానికా యాక్సిడెంట్ అయింది. సరే చెప్పు, అట్లానే చెప్పు. సృజనాన్ని చేయలేము కాదు, ఇప్పుడు చూద్దాం. చూడు వాడు ఫోనే లేపడరా, వాడు బండే లేదంటాడు రా, డైరెక్ట్ చూద్దాం. లేపాడు వచ్చి కాలేజ్కి అప్పుడు ఉన్నాడు మీరు లేపడిగా. మొయితాడు ఇన్స్టిట్యూట్ పోయినట్టు చేసినాం మనకు ఆల్రెడీ. గాయస్ ఇగో లాస్ట్ కి ఒక్కడు వచ్చిండు, ఎవడు రాలేడు. అమ్మ ఏం చెప్పడానికి బి లేదు రైడా. అసలు నేనేమనుకున్నా అంటే ఒక 2-3 అని వస్తారు కదా, వాళ్ళతో టైం పాస్ చేసి బ్లాగ్ మొత్తం ఇట్లా ఇద్దాం అనుకున్నా. వీళ్ళు వచ్చిర్రు అది అని చెప్పి, కానీ 2-3 కాదు కదా, ఒక్కడివి రాలేడు. వీడు వచ్చిండు, అది బి పక్కకే ఉన్నాడు కాబట్టి వచ్చిండు. వస్తున్నాడేమో తెలియదు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే, ఒకవేళ ఇది నేను మజాక్ వేసిన కాబట్టి ఫస్ట్ టైం చేసిన ఇట్లా మజాక్ వేసిన తెలిసిపోయింది ఇలా గురించి. అదే మన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉండి అర్జెంట్ అయ్యండి ఫోన్ చేసి ఉంటే అట్లనే అవుతుండే. అందుకే ఏ దోస్తాన్ని నమ్మొద్దని నాకు ఈరోజు అర్థమైంది. ఒక్కరు కాదు, 2 కాదు, 10 మందికి మేము కంటే లైవ్లో చేసిన అది మళ్ళీ ఎప్పుడో కలిసేటోళ్ళం కాదు, రోజు కలిసేటోళ్ళం మేము. మళ్ళీ
వాళ్ళు బి రానన్నారు కాదు, కొంతమంది సీదా రానన్నారు, కొంతమంది పెట్రోల్ లేదన్నారు, కొంతమంది అయితే ఇక వస్తాను అది మీ ఫోన్లే చెప్పలేరు. ఇక ఇప్పుడు నేను కాల్ చేసిన ప్రతి ఒక్కడు 4-5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు. నేను ఇప్పుడు బేచల్లో ఉన్నాము, వాళ్ళు ఆర్సీపురం బీరం కూడా ఆడినే ఉంటారు, ఆడి నుంచి బీటికి రాలేరు. ఇక రోజున ఎవరితో ఎట్లాంటి వాళ్ళతో తిరుగుతున్నా అనేది నాకు అర్థమైంది. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను పోతున్నాయి అన్ని, నేను పోయినా వాళ్ళకి సాయం చేసినా అన్ని గుర్తున్నాయి. కానీ వాళ్ళు ఇప్పుడు ఇక నా దోస్తు గురించి ఎక్కువ నేనేం చెప్తా, ఇక మాట్లాడడానికి ఏం లేదు. ఈ వ్లాగ్ కింతే, బాయ్ బాయ్.